ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు: ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం, కానీ ప్రాక్టీస్లో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతున్నది. కానీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా, టిప్స్ ఇస్తావా, వీడియోస్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే, ఈరోజు లైవ్లోకి వెళ్ళిపోదాం. లైవ్లో ఏంది? నిఫ్టీనే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎవరిని నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని ఇక్కడ ఎంట్రీలు తీసుకోమని కానీ, ఎస్ఎల్లు పెట్టమని కానీ, ఎగ్జిట్ అవ్వమని కానీ ఇలాంటి ఏం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది చాలా వాటితో కూడుకున్న విషయం. నాకు ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను ఎక్కడ నా ఎంటైర్ ఎక్కడ ఏ వీడియోలో కూడా నేను ఎంట్రీ తీసుకోమని కానీ, ఎస్ఎల్ పెట్టమని కానీ, టార్గెట్ అని కానీ ఎక్కడా చెప్పలేదు. ఓకే, అది నిఫ్టీని చూద్దాం. నిఫ్టీ ఏం చేసింది? ఆల్రెడీ నిన్నటి జోన్ ఇది. నిన్నటి వీడియోలో కంపేర్ చేస్తూ నిన్నటి వీడియోలోనే జోన్ ఇది. ఈ జోన్కి ఏం చేసింది? నిన్నటి రోజే కన్ఫర్మ్ చేసింది. కానీ ఈరోజు రేంజ్లో ఇచ్చాడంటే రేంజ్ రేంజ్ బౌండ్లో ఉంటుంది. కుదిరితే కిందకే వస్తుంది. ఓకే, లాజిక్ రేంజ్ బౌండ్లో ఉంటుంది. అంటే నిన్నంతా బై చేసుకుంటూ వచ్చాడు కదా, అమ్ముకోవాలి కాబట్టి ఈ రేంజ్లో పెట్టాడు. ఈ రేంజ్లో పెట్టాడంటే ఏంది? స్లోగా రేంజ్ బౌండ్ మార్కెట్ కుదిరితే కిందకే వస్తుంది. ఇది అనాలిసిస్. ఓకే, అది నిఫ్టీలో. అవన్నీ చెప్పాగా. రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్ చెప్పినట్టేగా జరుగుతుందా? ఏంది ఈ అత్నంలో జనాలు కట్టు బయింగ్ ఏముండదు. అంతా పేరుకి స్ట్రక్చర్ వేస్తుంది అంతే. చూసారా, కళ్ళు మూసి తెరిసే లోపల రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్. మనం అయితే ఎంట్రీ ఇచ్చేసాం. అది రేంజ్లో ఉంటుందా, టైం డికే వల్ల మన ఎసలు పోద్దా అనేది ఇంకా మనం చెప్పలేం. అది ఇదండి. నిన్నటి స్ట్రైక్ ప్రైజే 26,250. ఆల్రెడీ నిన్న తీసుకున్నాము, మన ఎస్ఎల్ బాగాలేదు. మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడే ఎగ్జిట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ తీసుకున్నాం. ఏంది? ఈ జోన్ని క్యాల్కులేట్ చేస్తూ. ఓకే, ఎప్పుడు బ్రేక్ చేస్తుంది ఇక్కడ? రెండు క్యాండిల్స్ని ఇది బ్రేక్ చేస్తుంది. ఓకే, ఈ బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఉంది. మన ఫేవర్గానే ఉందిగా ప్రస్తుతానికి. టాప్లో ఎస్ఎల్ ఎన్ని పాయింట్లు వచ్చిందా? ఇది చూపిస్తాను. దాన్ని ఇది దీనిపైన ఎస్ఎల్ 20 పాయింట్లు మంది ఎస్ఎల్. ఓకే, మన టైం డీకే వల్ల పోద్దా లేక మన ఫేవర్గానే ఉంటుందా అనేది ఇంక చూద్దాం. ఆల్రెడీ తీసుకొని డే టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తున్నా. ఈ జోన్ యాడ్ నుంచి తీసుకొచ్చా, ఏ నుంచి తీసుకొచ్చా. ఇప్పుడు ఈ రెండు బ్లూ లెవెల్స్ కనపడుతున్నాయి కదా మనకి. కంటిన్యూగా బ్లూ లెవెల్స్ కనపడుతున్నాయి కదా. ఈ బ్లూ లెవెల్స్ దగ్గరికి వచ్చి హడులు క్రియేట్ చేసి మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళొచ్చు. లేకపోతే ఇదే ఫ్లోలో బ్రేక్ చేసేస్తుంది. ఈ రెండు లెవెల్స్ని, ఈ బ్లూ లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ రెండు లెవెల్స్ని బ్రేక్ చేసేస్తుంది. దాంట్లో పోయి చూద్దాం. 5 మినిట్స్లో పోయి ఏం చేస్తున్నాయి. దాన్ని టచ్ అయిపోయింది ఆ నుంచి ఒక మూమెంట్ పైకి రావడానికి ట్రై చేయాలి. కాదు, బ్రేక్ చేయదలుచుకుంటే మాత్రం ఇమీడియట్గా బ్రేక్ చేసేస్తుంది. ఓకే, అది చూద్దాం 5 మినిట్స్లో. చూడు రియాక్షన్ అయితే చూడు ఎలా వస్తుందో. చూడండి రియాక్షన్ మామూలుగా రాదు. కుదిరితే ఆ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ కూడా చేసుకో. చూడండి, ఎక్కడి నుంచే వస్తుంది. రీటెస్ట్ చేయాలన్నా ఎక్కడి నుంచే చేస్తుంది. చూద్దాం, లైవ్లో చూద్దాం. ఎంజాయ్ ఎంజాయ్ ద మూమెంట్.
ఇదే చూడండి. చూడండి, ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, దీన్నే టెస్ట్ చేసుకుంటుంది. మళ్ళీ పైకి వెళ్ళి టైం డికేలో కూడా ఉండొచ్చు. నేనేం చెప్పాను ఈరోజు, రేంజ్ బౌండ్ డౌన్ సైడే అదే జరుగుతుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది, ఎందుకు రీటెస్ట్ చేయాలి. ఓకే, అది సంగతి. మళ్ళీ ఎంట్రీ ప్లేస్ కూడా పోవచ్చు, నువ్వు బతికుండాలి ముందా. ఈ లోపు సైకలాజికల్గా చాలా మంది ఫీల్ అయిపోతారు, ఏంది పైకి పోతున్నావు అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడ పోయినప్పుడు మళ్ళీ నాది మైనస్లో కూడా పోద్ది. కుదిరే టైం డికే వాళ్ళు అసలు కూడా పోవచ్చు. కానీ నువ్వు స్టిక్ అవ్వాలి కదా నీ రూల్స్కి. ఇచ్చేటప్పుడు ప్రతిరోజు 20 పాయింట్లే ఇస్తాం, తీసుకునే ప్రతిసారి 60 నుంచి 100 పాయింట్లు తీసుకుంటాం. ఉం? అది రేంజ్ బౌండ్లో ఉంటుందని తెలుసు. ఉం? అది. కానీ ఈ మధ్య కాల్ చేసి వాళ్ళందరూ పిఎన్ఎల్ ఆడుతున్నారు. నా పిఎన్ఎల్ చూపిస్తే మా చూసి ఏం చేస్తారో మరి నాకు అర్థం కావట్లేదు. నాకు చూపిస్తే నేను కొట్టి నేను ఎంట్రీ తీసుకుంటుంది, మీకేం వస్తుంది? ఆ? అంటే మీరు ఎంట్రీస్ అయ్యేం తీసుకోరు, ఎంట్రీ ఆడో ఎగ్జిట్ ఆడో ఇది తెలుసుకోరు. నా పిఎన్ఎల్ తెలిస్తే దాన్ని చూసి మురిసిపోతుంటారు. ఉం? చూసారా మళ్ళీ, యాజ్ ఎక్స్పెక్టెడ్ డౌన్, రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్. చెప్పాక మళ్ళీ రీటెస్ట్కి వస్తుందని, దాని నుంచి బంప్ అయిద్దని. మళ్ళీ ఎక్కడికి వచ్చింది, 5 దగ్గరికి వచ్చింది. నేను 20 పాయింట్లు ఆల్రెడీ పెట్టేసి ఉన్నా. నా ఎస్ఎల్ తింటే టైం డీకే వాళ్ళు తినేసిద్ది. కుదిరితే మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం ట్రై చేస్తా, నాకు ఆ 20 పాయింట్లు అయినా వస్తాయి. చూడు మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళాక ఆడికే వెళ్ళాక ఇలాంటివే ఏర్పడతాయి. పోయిందంటే టైం డీకే వాళ్ళే పోద్ది, ఎందుకంటే తెలుసు ఆల్రెడీ రేంజ్ బౌండ్ డౌన్ సైడ్. ఇక్కడ నుంచి కిందకు వస్తుంటుంది, ఇక్కడ నుంచి పైకి పోతుంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది, టైం డీకే యాడ్ అవుతూ ఉంటుంది. ఆ టైం డీకే వల్ల ఎస్ఎల్ పోవచ్చు. కానీ మన రూల్స్కి స్టిక్ అంటే మనకు తెలుసు. 20 పాయింట్లు పెట్టేసాము, పోతే పోద్ది. ఓకే, అది చూద్దాం. చూడండి, ఐసర్ మార్లో కూడా తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, ధోని ఇక్కడ ఎంట్రీ పెట్టాడు, దీనిపై స్టాప్ లాస్ పెట్టాడు, ప్రస్తుతానికి అక్కడే ఉంది, మైనస్లోనే ఉంది. ఎక్కడ ధోని ఇక్కడ ఎంట్రీ, ఈ లోలో ఎంట్రీ, ఎక్కడ ఈ లోలో ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్, ప్రస్తుతానికి మైనస్లో ఉంది కొంచెం. ఈ అంటే జోన్ కదా మనది, ఈ జోన్లో నుంచి ఎక్కడి నుంచి ఇప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది దాన్ని బట్టి ఎంట్రీ ఇచ్చాం. టాప్లో ఏడబెట్టాం అసలు. పోతే టైం ఇది కూడా అంతే, రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎస్ఎల్ తింటది. ఈ తాపు తినింది అనుకో, తిన్నాక మళ్ళీ కానీ నా ఫేవర్ ఉంది అనుకో, మళ్ళీ ఎంట్రీ ఇస్తా. అది నిఫ్టీ చూద్దామా, ఇద్దో నిఫ్టీ. ఓకే, అది ఏం జరుగుతుంది. నిఫ్టీ సైడ్ వేలో ఉంది. ఉం? చెప్పాగా, సైడ్ వే టు డౌన్ సైడ్ దీనిలోనే ఉంది. ఓకే, సబ్మిటర్ ఐసర్ మోటార్లో ఆల్రెడీ ఒక ఎస్ఎల్ పోయింది మంది. ఇప్పుడు రెండో ఎంట్రీ ఇచ్చున్నాం. ఇప్పుడు ఈ రెండు గ్రీన్ క్యాండిల్స్ ని బ్రేక్ చేస్తూ పోతే ఎంట్రీ ఇచ్చున్నాం. చూద్దాం ఏం చేస్తుందో. ఒక ఎస్ఎల్ అయితే పోయింది, చెప్పాక 10లో 3 సార్లు నాది ఈ బొద్ది. ఆ పోయారో ఇచ్చేస్తా, కాకపోతే నాకు తెలుసు మళ్ళీ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అని. ఓకే, ఎందుకంటే అదే ఇన్ని రోజులు నేర్చుకున్నా అని చెప్తున్నా ఇదే. ఇప్పుడు ఎస్ఎల్ పోయిందంటే దాన్ని మళ్ళీ దాన్ని రికవరీ చేసే పద్ధతి కూడా తెలుసు. ఓకే, అది ఒకటే చూపించింది ప్రస్తుతానికి, ఎన్ని మన దాంట్లో ఉన్నాయి. ఎంఎన్ఎం ఇది మన జోన్ ఇంకా మొత్తం నిల్లా, అందుకోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇదిగో ఇది రీటెస్ట్కి వెళ్తే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. అల్ట్రాటెక్, అల్ట్రాటెక్ మన జోన్ పైకి వెళ్ళిపోయింది. జోన్ పైకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పోతా ఉంది కదా, న్యూ హై క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది తప్ప ఫెయిల్ అయితే మన ఎంట్రీ ఉంటుంది. భారతీ ఎయిటిల్ ఇది ఏడే ఉంది, మన మొత్తం జోన్ నిల్లా, అందుకే ఎంట్రీ లేదు. ఎల్టీ మన జోన్ నిల్లా, అందుకే ఎంట్రీ లేదు. ఓకే, అది నిఫ్టీ ఏం చేస్తుంది, సైడ్ వే టు డౌన్ సైడ్. మనం అయితే సేఫ్, సేఫ్ 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 సేఫ్. మరి టీలో ఎంట్రీ ఇచ్చున్నా, ఈ రెండు క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే అమ్మ నాకు క్వాంటిటీ ఏమని. ఓకే, పోతుంది చూద్దాం ఏం జరగద్దాం. నిఫ్టీ, ఇది నిఫ్టీ. ఓకే,
చూసారా? చెప్పాగా, రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్. రేంజ్ బౌండ్లోనే ఉండటానికి ట్రై చేస్తుంది, కిందకి రావడానికే ట్రై చేస్తుంది అని చెప్పాగా. అదే జరుగుతుంది. ఓకే. అది నువ్వు స్టాండర్డ్గా కూర్చోగలగాలి, నీకు ముందే తెలియాలి. నేనేమి అయిపోయినాకేమి క్రియేట్ చేసి చెప్పలేదుగా, జరుగుతుంటే నాకు చెప్పిందే. ఇదే జరుగుతుందిగా. అది నెక్స్ట్ ఐసర్ మోటార్లో ఇందాక ఎంట్రీ తీసుకున్నాం, మనం ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ఇందాక ఎస్ఎల్ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. ఎక్కడ? ఇది ఎంట్రీ, ఇది ఎంట్రీ. దీనిపైన స్టాప్ లాస్. రూపాయలు వచ్చింది ఎస్ఎల్. నేను పోయిన 1:1 రికవరీ అయిపోయిందా. నేను ఆల్రెడీ ఒక 1:1 పోయింది. ఎంత ఒక ఎంత పోయింది, ఒక ఎంత పోయిందంటే ఎంత పోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది, ఆ ఒక ఎంత వచ్చిందిగా, ఇంకా ప్లస్లోనే రూపాయలు పెట్టే మళ్ళీ ఎస్ఎల్ 15 రూపాయలు వచ్చింది. అది నాకు ఇప్పుడు ఫేవర్గా పోవాలి. నా ఎస్ఎల్ పోయినంత మాత్రాన మళ్ళీ రిటర్న్ అయిపోద్ది అంటే నాకు కన్ఫర్మ్ చేసింది. ఒక ఎంట్రీ ఇచ్చాను, ఎస్ఎల్ పోయింది. 10లో 3 సార్లు అనుకుంటాం కాబట్టి ఆ 10లో 3 సార్లు ఒకేసారి ఎస్ఎల్ పోయింది. మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని టాప్ నుంచి సెల్ చేసాం. ఈ తక్కువ స్టాప్లో వచ్చేసింది, 10 రూపాయలు పెట్టేసాం. ఓకే. అది మేడం మెయిన్ కన్ఫర్మేషన్స్. నువ్వు ఎక్కువగా సైకలాజికల్గా నువ్వు స్టాండర్డ్ అవ్వగలగాలి. ఇప్పుడు నిఫ్టీ చూసుకో, ఎంత ఎంత పోయిద్ది, రిటర్న్ పోయిద్ది అని కూడా చెప్పా. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని రిటర్న్ వెళ్ళిద్ది. రిటర్న్ వెళ్ళిద్ది అని ఎలా చెప్పాను? రేంజ్ బౌండ్ మార్కెట్ అని నాకు ఓపెన్ అవ్వగానే తెలుసు కాబట్టి అలా చెప్పా. రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్. అది ఇప్పుడు మన ఫేవర్గానే ఉందిగా ప్రస్తుతానికే. అది అది ఓకే. నిఫ్టీ చూడండి, ఏడే ఉందిగా. ఉమ్. ఏం చెప్పాను? మార్నింగే చెప్పా, రేంజ్ బౌండ్ మార్కెట్ ప్లస్ కిందకే రావాలని. రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉండిన ట్రెండ్ మాత్రం డౌన్ కని అలాగే ఉంది. ఐసర్ మోటార్లో ఎంట్రీస్ తీసుకున్నాం, 2 ఎంట్రీస్ తీసుకుంటే 2 ఎస్ఎల్ పోయింది. ఇంకా దాన్ని తీసేసాం, పక్కన పెట్టేసాం. దాన్ని ఒకసారి చార్ట్ చూపిస్తాను. ఐసర్ మోటార్ సైడ్ వే అంటేనే మన ఎస్ఎల్ తింటూ ఆడ ఏముంటుంది ప్రైస్ ఉందండి. తీసుకున్నాను, 2 ఎంట్రీలు తీసుకుంటే 2 ఎస్ఎల్ పోయినాయి. ఓకే. 10లో 3 సార్లు పోద్దిగా, ఈరోజు 2 దీంట్లో పోయినాయి. 2 ఎస్ఎల్ ఇచ్చేసాం, అయిపోయింది. రికవరీ మెథడ్ కూడా ఫెయిల్ అయిపోయాం దాంట్లో. నెక్స్ట్ దీంట్లో భారతీ ఎయిర్టెల్లో ఎంట్రీ ఇచ్చాం, స్టాప్ లాస్ పెట్టున్నాం, దీనిపైన స్టాప్ లాస్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో దాంట్లో దేంట్లో ఇచ్చాం? జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టేట్ బ్యాంక్లో ఇచ్చాం. ఎక్కడ ఇచ్చాం? ఇదే ఎంట్రీ, ఇదే ఎస్ఎల్, ఇదే ఇదే ఎంట్రీ. రూపాయి 40 పైసలు వచ్చింది. ఈ జోన్, ఈ జోన్ టచ్ అవుట్ ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్ రూపాయి 40 పైసలు వచ్చింది. ప్రస్తుతానికి రేంజ్లోనే ఉంది. అసలు పోద్దా పోదు అనేది తర్వాత సాయంత్రానికి, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు ఏది ఆదాయం వస్తుందో ఏది పై జరుగుతుందో దానికి బట్టు మనకు కన్ఫర్మ్ రోజుట్లాగే కన్ఫర్మేషన్ తీసుకొని ఆ సెల్లింగ్ చూపిస్తే సెల్లింగ్ చేస్తాం, బయింగ్ చూపిస్తే బయింగ్ చేస్తాం. నా సెల్లింగ్ చూపి దీంట్లో చేశాను, భారత్ ఎయిర్టెల్లో చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ ఇంకోటి జేఎస్డబ్ల్యూ స్టీల్లో చేశాను, చూపిస్తాను. జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్లో చేశాను, టాప్లో ఎస్ఎల్. ఓకే. ఇది 2 క్యాండిల్ బ్రేక్ చేస్తున్నా, ఇది దీనిపైన స్టాప్ లాస్. ఓకే, చాలా పెద్దగా ఉంది. అయినా రూల్స్ ఎలా ఫాలో అవుతాం, రోజుట్లాగే అలాగే ఫాలో అయ్యి ఎంట్రీస్ ఇస్తాం. ఓకే. అది జేఎస్డబ్ల్యూ స్టీల్లో ఇచ్చాం, ఎస్బీఐలో ఇచ్చాం, ప్రస్తుతానికి ఫేవర్గానే ఉంది. భారతీ ఎయిర్టెల్లో ఇచ్చాం, ప్రస్తుతానికి ఫేవర్గానే ఉంది. నెక్స్ట్ ఇవి ఇంకా ఏ కన్ఫర్మేషన్ రాలా. కన్ఫర్మేషన్ వస్తే ఎంట్రీ తీసుకుంటాం. ఇదండి, ఇదే కన్ఫర్మేషన్. నీ లెవెల్ దగ్గరికి పోయినాక 2 క్యాండిల్స్ ఒకేసారి బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటాం. యాడ ఏ సింటమ్ చూపిలా, పైకి పోతుంది, కొంచెం దూరం పోని మళ్ళీ లోపలికి వస్తే కొడతాం. నిఫ్టీ మాత్రం రేంజ్ బౌండ్ పొద్దున్న చెప్పినట్టు. ఇది మన ఎంట్రీస్ ఈరోజు. ఓకే. అది ఈ రోజుకి.